ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరి పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. అలాగే 9వ వచనం చూస్తే, ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడు మరి కొద్ది మాటలు దీవించను గాక. మరి పరిశుద్ధ గ్రంథం మరి యెషయాలో దేవుడు ఏమన్నాడంటే, మన తలంపులు ఎలా ఉంటాయంటే ఆకాశం అంతా ఎత్తు ఉండవు. మరి ఎప్పుడు భూమి మనం ఎంత హైట్ ఉంటామో అంతవరకే మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే దేవుడు ఆయన బిడ్డల ఆకాశం అంత ఎత్తు ఉంటుందంట. మనం అనుకో మన లైఫ్ ఇలా టర్న్ అయిపోతుంది, ఇలా దేవుడు ఇంతగా మన ఉద్యోగాలు ఇలా ఉంటాము, ఇలా దేవుని భయంకరంగా ఇలా మనం ఊహించిన విధంగా మన లైఫ్ ఉంటుంది కదా. అంతా తెలిస్తే ఇంకేముంది, దేవుడు ఏది బయలుపరచడు. కానీ అయితే ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి కొన్ని మరి వెనక్కి చూసినప్పుడు జీవితంలో మరి ఎక్కడ ఉండేవాళ్ళు మరి ఈరోజు ఇలా ఉన్నామంటే అది దేవుని కృప అయి ఉంది. ఆయన మనం ఎన్నో ప్లాన్లు చేసుకుంటాం కానీ అవన్నీ ఫెయిల్ అయిపోతాయి. అయితే అవి ఒక్కసారి మన సొంత ఆలోచనలు, సొంత ప్లాన్లు ఏమైపోతాయంటే ఒక్కసారి చాలా నష్టపోయే విధంగా కూడా ఉంటాం. అవి చాలా కరెక్ట్ అనిపిస్తుంటాయి. ఒక్కసారి మనం వేసే ప్రణాళికలు కానీ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, వాళ్ళని స్థలం ఉంటే బాగుంటుంది, మనకు బాగా ఫ్యూచర్లో అయితే డబ్బులు వస్తాయి కదా. ప్రతి మంచిదే, చాలా సంతోషం అన్నీ. అయితే దేవుడి యొక్క మరి అప్రూవల్ అంటే ప్రార్థన చేసుకొని దేవుడు మనకి బయలుపరిస్తే వెళ్తే మనకు నష్టం ఉండదు. లేదంటే చాలా నష్టపోతుంటాం. కొన్ని జీవితాలే ఎంతో వెనక పడిపోతూ ఉంటాయి. ఈ సామెతలు 14వ అధ్యాయము ఒకసారి ఒక మాట చదువుకుందాం. సామెతలు ప్రోవర్బ్స్ 14వ అధ్యాయంలో దీని గురించి దేవుడు మరి మనకి ఈ మాటతో హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి తొందరపడి ఏంటైతే దేవుని చిత్తం లేకుండా మనకి ఉన్న బలహీనతలు ఉంటాయి కదా, చేయి రాశ, నేతి రాశ, జీవటమ్మం, అందుకంటే బెస్ట్గా ఉండాలనుకుంటాం. సంతోషమే, దేవుడు ఇస్తే మనం బెస్ట్గా ఉంటే సంతోషమే. కానీ మనము లాక్కుంటే ఒకసారి చాలా నష్టం, చాలా లోతుల్లో పడిపోయే విధంగా ఉంటుంది. 14వ అధ్యాయం సామెతలు 12వ వచనం చదువుకుందాం. చూడండి. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తొదకది మరణమునకు త్రోవ తీయును. అలాగే 16వ వచనంలో కూడా 25వ వచనం 16వ అధ్యాయము 25లో కూడా అదే విధంగా ఇంకో మాట ఉంది. ఒకని మార్గము వారి దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తొదకది మరణమునకు చేర్చును కదా. మరి ఇవన్నీ సత్యాలా అంటే ఇదే సొలొమోను మరి రాసిన మనకి ఎన్నో ప్రాక్టికల్గా బైబిల్లో అనేకమైన విషయాలు ఉంటాయి. ఎంతో ప్లాన్ చేసుకుంటా ఉంటారు. అయితే అది మనకి బెస్ట్ అనిపిస్తుంది కదా. 13వ అధ్యాయము ఆదికాండము 13వ అధ్యాయంలో అబ్రహాంతో పాటు అతని సహోదరుడు కుమారుడు మరి ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. ఎంతో ఆశీర్వదకరంగా ఉన్నారు. ప్రారంభ దినాల్లో ఏం లేదు, కానీ అబ్రహాంతో ప్రయాణమైన తర్వాత అతని ఆస్తి కూడా విస్తారం అయింది. వాళ్ళిద్దరు ఒకే దగ్గర లేని అంత విస్తారమైందంట. అంతగా విస్తారం అయిపోయింది. ఇదే ప్రియులారా, ఒక్కసారి మనము దేవునితో ఉన్నప్పుడు, దేవుని యొక్క పరిచయలో, దేవుని యొక్క సహవాసంలో కొన్ని దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళు కూడా దేవుడు ఆశీర్వించబడాలి, వాళ్ళు కూడా ఆశీర్వించబడాలా వాళ్ళు. అది మనం చూసుకోవాలి మన యథార్థంగా. ఎందుకంటే ఏసేపు ఎక్కడికి వెళ్ళినా సరే ఆడ అందరూ ఆశీర్వించబడతా ఉన్నారు కదా. నిజంగా అలా మనం ఆశీర్వించబడుతున్నామా? మనతో పాటు మనం ఉన్న దగ్గర ఆశీర్వించబడుతున్నామా? అందరూ ఆశీర్వదకరంగా జీవిస్తున్నారా? వాళ్ళకి సంతోషంగా ఉన్నారా? ఎందుకంటే దేవుని బిడ్డలు ఎక్కడున్నా అది అక్కడ వెలుగుగా ఉండాలి మనం. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా ఏమన్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యు ఆర్ ది లైట్ టు ద వరల్డ్ అన్నాడు. మీరు ఈ లోకానికి ఎలా ఉన్నారు? లైట్గా, అంటే ఒక వెలుగుగా ఉన్నారు. కాబట్టి దాన్ని కొంచెం కింద పెట్టవద్దు అన్నాడు. చూడండి. 14వ వచనము 5వ అధ్యాయము మత్తయి సువార్తలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణముకు వెలుగై
మరుగై ఉండనేరదు. మనుషుల దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట ఉండే వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఆ తర్వాత దీనికి తర్వాత ఎలా వాళ్ళు మనం వెలుగని మనం గుర్తిస్తారు? మనతో ఉంటే వాళ్ళు బాగుండే, వాళ్ళకి సంతోషంగా ఉండాలి, వాళ్ళతో ఉంటే ఒక ఒక మంచి పరిశుద్ధమైన వాతావరణం, ఒక సంతోషమైన వాతావరణం, ఒక జాయ్, హృదయంలో ఒక సంతోషం కలిగే విధంగా వాళ్ళు ఎలా గుర్తిస్తారు అంటే, అదే తర్వాత వచ్చిన చూడండి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించుడి. మన వెలుగు ఎలా ఉండాలి? మన వెలుగు ఎలా ఉండాలి? వాళ్ళ ముందు మనం ఒక వెలుగు ప్రకాశించాలా. వాళ్ళు ఉంటే వేరే అబ్బా, వాళ్ళు ఉంటే మనకి వాళ్ళు రాగానే మనకి ఒక సంతోషంగా ఉంటుంది, వాళ్ళతో గడపాలనుకోవాలి. మనం చూసి మనని ద్వేషించకూడదు. అయితే దేవుడి విషయంలో లోకంలో ఎంతోమంది ద్వేషించవచ్చు, కానీ అయితే మన జీవితాన్ని బట్టి మనని ద్వేషించకూడదు. మన లైఫ్ దేవునికి మహింకరంగా మంచి సాక్ష్యం కలిగి ఉందా, మనం పరీక్షించుకోవాలి. అందుకే ఉన్నాడు వెలుగుగా ఉండాలి, మనసు కొంచెం కింద పెట్టద్దు. అంటే ఏంటి, మన దేవుడు ఒక లైట్గా ఉంచినప్పుడు, ఒక వెలుగుగా ఉన్నప్పుడు దాన్ని కొంచెం కింద పెట్టు అంటే దాన్ని మనం ఆర్పేస్తున్నట్టు, మనం చీకటి తీసుకెళ్తున్నాం. యాక్చువల్గా దేవుడు మనని ఎలా ఉండాలనుకున్నాడు, ఒక వెలుగుగా ఉండి అనేక మందికి అది వెలుగు అంటే ఒక ఆశీర్వదకరంగా, వాళ్ళ బ్లెస్సింగ్గా ఉండేటువంటి లైఫ్ మనకి ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, చీకటిని తీసుకెళ్తాం. అందుకే ఒక బ్రదర్ చెప్పాడు, ఎక్కడైతే మనము చీకటి ఏదైనా ఉంటే మనం జస్ట్ ఒక లైట్ స్విచ్ ఆన్ చేస్తే ఏమైపోద్ది, చీకటి అంతా పోతుంది కదా, ఏముండదు చీకటి. అయితే మనం కూడా చీకట్లాగా ఉంటే ఏమవుద్ది, అక్కడ మనం కూడా ఆ చీకట్లో పడిపోతాం. ఎక్కడో సరే మనం వెలుగుగా ఉండాలి. మనం ఉన్నప్పుడు మన మాటలు చాలా ఎంకరేజ్ ఉండాలి, వాళ్ళకి ధైర్యపరిచేతగా ఉండాలి. వాళ్ళ దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనం వెళ్ళంగానే వాళ్ళకి ధైర్యం ఉండాలి. ఏదన్నా ఉంటే వాళ్ళకి మనం వచ్చి చెప్పుకోవాలా. వాళ్ళ దగ్గర ఉంటే మనకి వాళ్ళు ఇట్లాంటి విషయాలు, పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయరు. వాళ్ళతో ఉంటే మనకు ఎంకరేజ్ చేస్తారు, మనకి మార్గం చెప్తారు. ఇది దేవుడు మన నుంచి కోరుకునేది. కానీ అలా ఉన్నామా మనం? దేవుడి కృపలో మనం ఎలా ఉన్నాం, మనం పరీక్షించుకోవాలి. కాబట్టి దేవుడు మనం హెచ్చరిస్తున్నప్పుడు మన లైఫ్ అనేది ఎలా ఉందంటే, దేవుడికి మనం వెలుగుగా ఉన్నామా, దేవుడు వెలుగును మనం తీసుకొని ఈ లోకంలో తీసుకెళ్తున్నామా, లేకపోతే చీకటిగా ఉందా? చీకటి అంటే శరీరాశ, జీవకుటుంబము, నేత్రాశ, వీటి వెనకుండేది ఏంటంటే చీకటితో కూడిన పనులు ఏంటంటే, మనము ఆ యొక్క చీకటిని మనం హృదయంలో తీసుకోవడం. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళలో ఉన్న బలహీనతల్ని మనం దానికి ఇంకా ఎవరైనా వచ్చేసి ఏదన్నా వేరే వాళ్ళ మీద వ్యతిరేకంగా ఏదైనా చెప్తా ఉన్నప్పుడు మనం దాన్ని అవును కరెక్టే, వాళ్ళు అట్టోటోళ్ళు ఇట్టోళ్ళు అని చెప్తున్నామా, లేకపోతే దాన్ని అంతవరకు ఆపేసి వాళ్ళ ఉన్న గుడ్ హ్యాబిట్స్ గురించి మనం ఎంకరేజ్ చేస్తున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళు ఇంకా ప్రతి ఒక్కరిలో చాలా మంచి విషయాలు ఉంటాయి. మన క్రైస్తవులుగా మనకి ఏం కావాలంటే ప్రతి ఒక్కరిలో మంచి తీసుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఒక గుడ్ క్వాలిటీస్ ఖచ్చితంగా, ఎందుకంటే వీఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరు దేవుని యొక్క స్వరూపం అంటాడు. ఆయన ఒక జీవాత్మ ద్వారా రాబడ్డాం. అయితే దేవుడి కృపను బట్టి మనం రక్షించబడ్డాం, మనం దేవునితో ఉన్నాం కాబట్టి మనకి దేవునితో ఎక్కువ సహవాసం ఉన్న కారణాన్ని బట్టి మనం ఆ యొక్క చీకటిని జయించగలుగుతున్నాం. అయితే దేవునికి దూరంగా ఉన్న కారణాన్ని బట్టి కొంతమంది నిజమైన దేవుడు తెలియని కారణాన్ని బట్టి వాళ్ళు కాంప్రమైజ్ లైఫ్ అయిపోతున్నారు. అన్కాంప్రమైజ్ లైఫ్ అనేది లేదు. అంటే భయం, అంటే దేవుడు లేనప్పుడు ఏం చేస్తాం, లోకం మీద, మనుషుల మీద, వీటి మీద ఆధారపడతాం. కాబట్టి వాళ్ళు అడ్డదారులైనా విల్ గెట్ సమ్ బెనిఫిట్, మేము కొంత ఆదాయం పొందుకోవాలా, దాని ద్వారా మేము లైఫ్ సర్వే అవ్వాలనుకుంటాం. అయితే నిజమైన దేవుని బిడ్డలకి అవసరం లేదు. ఎందుకంటే వీఆర్ వాక్ విత్ గాడ్. దేవుడితో నిజంగా మనం నడుస్తున్నప్పుడు దేవుడి కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. దేవుడితో మనం ఉన్నాము అనేది మనకు ఒక సంతోషం ఇవ్వాలా. దేవుడితో మనం నడుస్తున్నప్పుడు భయం ఉండకూడదు ఏదన్నా వచ్చినా. అందుకే బైబిల్లో ఏమంటాడు, ఒక సేవకుడు మరి ఇక బైబిల్లో 365 సార్లు రాయబడిందంట, భయపడుకుడి. ఎప్పుడు భయపడతాము? దేవుడు మనతో లేడంటే భయపడతాం. మనం భయపడుతున్నామంటే వీఆర్ నాట్ బిలీవ్ ద గాడ్.
వీఆర్ నాట్ వాక్ విత్ గాడ్. దేవునితో మనం నడవట్లేదు, దేవుడికి ఇష్టంగా మనం జీవించట్లేదు, కాబట్టి మనం దేవుని నుంచి పొందుకోలేకపోతున్నాం. అప్పుడు దేవుని ఎరగని వాళ్ళకి, దేవుని రక్షణ లేని వాళ్ళకి, దేవుని ఎరిగి మనం రోజు పొద్దున్న తెల్లవారుజామున వెళ్ళి పొద్దున్న లేచి మోకాళ్ళుని పొద్దున్న లేచి ప్రార్థన చేసి వారం 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 ఉపవాసాలు ఉండి అన్నీ చేసి, ఇంకా వీలైతే చర్చిలో భోజనాలు పెట్టిస్తూ సేవకుల్ని బాగా ప్రేమిస్తూ ఇన్ని చేస్తూ ఉంటే చాలా సంతోషం. అయితే దేవుడు వీటన్నీ ఉన్నా సరే దేవుడికి ఇష్టంగా జీవించకపోతే మన యొక్క మాట, మన యొక్క ప్రవర్తన ఎదురులను గాయపరిచే విధంగా, మనం క్షమించలేని విధంగా, మనం అసూయపడే విధంగా, ఇవన్నీ మన హృదయంలో పెట్టుకొని మనం ఎన్ని చేసినా సరే అవి దేవుడు వీటి వల్ల అన్ని రోజులు ఉపయోగం లేదు. హ్యాపీగా రోజంతా పడుకొని అన్ని దేవుని ఎరగిన వాళ్ళు, నా మాత్రం జీవిస్తున్నా ఉన్నవాళ్ళు బాగా పడుకొని ప్రార్థన లేకపోయినా, ఏదో సండే చర్చికి వచ్చి వెళ్తున్నా, లేకపోతే అసలు ప్రభుత్వం తెలియకుండా రక్షణ లేకపోయినా హ్యాపీగా తిని పడుకుంటా ఉన్నారు. మనం ఇంత కష్టపడి ఇంతగా ప్రార్థన చేస్తూ, ఇంతగా రోజు చర్చిలకు వెళ్తూ, ఉపవాస ప్రార్థనలు వింటూ, ఆన్లైన్ ఫుల్ డే నైట్ ప్రార్థనలు ఉంటూ, పొద్దున్నేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ప్రార్థన చేస్తూ, ఇలా మనం ఎన్ని చేసుకున్నా సరే ఇవన్నీ ఏమైపోతుంది? ఇట్స్ డస్ట్బిన్. ఆ డస్ట్బిన్లో వేసేసినట్టు కదా. ఇప్పుడు మురికి గ్లాసులో ఒక కాఫీ తాగిన గ్లాసులో నువ్వు మంచి ఒక కాస్ట్లీ విలువైనది ఏదైనా మంచిగా జ్యూస్ కొనుక్కొచ్చి పోస్తే అది ఉపయోగం ఉంటుందా? మరి ఎంత అది గోల్డ్ గ్లాస్ అయినా సరే అది మురికై ఉంది ఆల్రెడీ, నాలోంచి వాడకుండా దాంట్లో టీ తాగేసి ఎండిపోయి ఉంది, లేకపోతే ఏదైనా వేరేది ఏదైనా తాగి దాంట్లో ఎండిపోయి ఉంది. దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ మనం మంచి విలువైంది మంచి ఎంతో కష్టపడి బాగా ప్రిపేర్ చేసి ఒక మంచి జ్యూస్ ఏదైనా పోసి ఇస్తే మనం తాగుతామా? దాన్ని తాగలేం కదా. అలాగే మన హృదయమే క్లీన్గా లేకపోతే మనం గోల్డ్ అయినా సరే కదా, దాంట్లో మంచి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు, పేదవాళ్ళకి సహాయం చేయడం, ఇవన్నీ చేస్తా కూడా మన హృదయంలో ఆ క్లీన్ అనేది లేకపోతే ఆ గిఫ్ట్స్ ఫ్రమ్ సాతాన్ ఏమంటామంటే ఇవి ఆ గిఫ్ట్స్ మనం పొందుకోవాలని మనం సాధారణ కొన్ని గిఫ్ట్లు ఉంటాయి. అవి ఏంటి తెలుసా? అవి ఎవరికి తెలుసా? ఎవరైతే సాతాన్ క్రియలు ఇష్టపడతారో వాళ్ళకి సాతాన్ కొన్ని గిఫ్ట్లు ఇస్తుంది. ఆ గిఫ్ట్లు ఏంటంటే అసూయ, కోపం, అలాగే లస్ట్ ఆఫ్ ద ఉమెన్, మోహపు చూపు, బ్యాక్ బైటింగ్, వెనక మాట్లాడడం, ఇలా చాలా గిఫ్ట్లు ఉన్నాయి సాతానికి. కాకపోతే మనం ఎటు వెళ్తున్నాము? మనం దేవుని వైపు వెళ్తున్నామా లేకపోతే సాతాను వైపు వెళ్తున్నామా? ఏ గిఫ్ట్లు తీసుకుంటున్నాం? దేవుడి మార్గం చాలా ఇరుకైంది ప్రభా, నీకంటే ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు ప్రభా, నువ్వు ఇంపార్టెంట్ అనుకుంటే ఇరుకు మార్గంలో వస్తాం. అలా కాదులే, నాకు కష్టం వచ్చినప్పుడు, నాకు ఏదన్నా బాధ వచ్చినప్పుడు, ఏదైనా నష్టం వచ్చినప్పుడు నాకు దేవుడు సహాయం చేయాలా, కాబట్టి దేవుడు కావాలా, ఇవన్నీ వదులుకోలేను. ఈ యొక్క గిఫ్ట్స్ ఫ్రమ్ సాతాన్ ఉన్నాయి కదా, ఇవన్నీ వదులుకొని నాకు ఇవి కావాలంటే ఇంకా దేవుడు ఏమన్నాడు? ఉమ్మి వేస్తాను అన్నాడు. ప్రకటనలు ఏమంటున్నాడు? మీరు చల్లగానే అనండి, వెచ్చగానే అనండి, నులివెచ్చగా ఉంటుంది అన్నాడు. కాబట్టి ఎన్ని ఉండడం వల్ల మనం ఎన్ని సంవత్సరాలు దేవునితో ఉన్నా సరే, ఎన్ని సంవత్సరాలు మనము పొద్దులేసి బైబిల్ చదువుతున్నా సరే, వాక్యం వింటున్నా సరే, ఈవెన్ మన దేవుని వాక్యం ప్రకటిస్తున్నా సరే, హృదయంలో ఎన్ని పెట్టుకొని క్షమించలేకపోతే, అవన్నీ పెట్టుకొని మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తే మనం నిజంగా ఆ యొక్క గిఫ్ట్లు వదిలేసి నా కోసం వచ్చాయంటే దేవుడు మరి ఎంతమంది వస్తున్నాం? దేవుడు మరి మన హెచ్చరిస్తున్నప్పుడు, మన లైఫ్లో దేవుడు ఇన్ని చూపిస్తా ఉన్నప్పుడు ప్రభు దగ్గర, ప్రభా ఫెయిల్ అయిపోతున్నాం ప్రభా ఈ విషయాల్లో అన్నిట్లో, మనం కనీసము మనం కొంతమంది మరి అన్యులు చూసినప్పుడు వాళ్ళు చాలా యథార్థంగా ఉంటున్నారు. అప్పుడు చూసినప్పుడు ప్రభా వీళ్ళే చాలా యథార్థంగా ఉన్నారు కదా ప్రభా. కొంతమంది క్రైస్తవులు చూసినప్పుడు వేషధారణ ఇవన్నీ ఉన్నప్పుడు ప్రభా ఎంత ప్రభా అన్నప్పుడు
నాది హై స్కూల్లో చదువుతున్నప్పుడు ధర్మశాస్త్రం లేకపోయినా సరే వాళ్ళు ధర్మశాస్త్రానుసారంగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు వాళ్ళ దేవుడు జ్ఞాపకం చేసుకుంటా అన్నాడు. చూసారా, దేవుడు మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈరోజు మరి వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటా అన్నాడు దేవుడు. కాబట్టి మరి ఇటువంటి దేవుడు మరి మనతో హెచ్చరిస్తున్నప్పుడు మనం వెలుగుగా ఉన్నామా, లేకపోతే వెలుగంటే ఏంటండి? దేవుడికి ఇష్టంగా దేవుడు మన హృదయంలో ఉండడం అంతే. దేవుడికి మనకి ఆ యొక్క వారధి బ్రేక్ కాకుండా ఉండడం, ఆ మధ్యలో ఒక వారధి అనేది మనకు ఉంటుంది. దేవునికి మనకి మన ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చే విధంగా ఉంటాడు, మనతో మాట్లాడే దేవుడుగా ఉంటాడు, మనకు స్నేహితుడుగా ఉంటాడు. మనకి భయం అనేది ఉండదు, ఏ పరిస్థితిలో కూడా భయం అనేది ఉండదు. అలా దేవుడు మనతో ఉన్నప్పుడు ఆ దేవుడిని వద్దనుకొని మనము మరి ఈ యొక్క శరీరాశిని బట్టి, మరి స్వార్థాన్ని బట్టి, ప్రైడ్ కదా, జీవోపడంబము, ఐ వాంట్ బి ఫస్ట్ పొజిషన్లో ఉండాలా, నేనే అన్నిట్లో బెస్ట్గా ఉండాలా. మరి ఎవరు బెస్ట్గా ఉండాలనుకున్నారు ఈ లోకంలో? మొట్టమొదట సాతాను. ఎవరు నెంబర్ 1 అంటే ఈ లోకంలో? దేవుడు. దేవుడు మొదటి పొజిషన్, మనం ఎప్పుడు సెకండ్ పొజిషన్. అది ఆల్వేస్ మనం గుర్తుపెట్టుకుంటాను. అది మరి ప్రారంభ దినాల్లో మరి ఇక్కడ కూడా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్, అన్నిట్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అనుకునేవాడిని. నాకు కోపం రాదు అనుకునేవాడిని. చాలా మంది కోపం రాదు అనుకుంటారు. అయితే దేవుడు అనుమతిచ్చాడు ఒకరిని నా జీవితంలో. మా అధికారులను అనుమతించినప్పుడు చాలా మరి ఫెయిల్ అయిపోయాను, కోప్పడేసేవాడిని. మళ్ళీ దేవుడు మరి హెచ్చరించినప్పుడు మళ్ళీ పోయి సమాధాన పడేవాడిని. ఆ తర్వాత ఇదే సేమ్. అయితే ఎప్పుడు మనం మన ఒరిజినాలిటీ బయటపడద్దు అంటే, మరి ఒక సేవకుడు చెప్పినట్టు ఒక కుక్కకి బాగా సింహంలాగా ట్రైనింగ్ ఇచ్చారంట. బాగా కుక్కకి సింహంలాగా జూలు అంతా వేసి కొంచెం ట్రైనింగ్ ఇచ్చారంట. ఎవరైనా వస్తే అది సింహంలా పెద్దగా గాండ్రిస్తా ఉందంట. అయితే ఒక టైంలో ఏమైంది, ఆ రోజు సడన్ గా ఒక వీధి కుక్క వచ్చిందంట. రాగానే ఒక్కసారిగా దాని ఒరిజినాలిటీ మళ్ళీ గోవంట అరుచుకుంటే దాని మీదకి వెళ్ళిపోయిందంట. కాబట్టి మనకు కూడా మనం ఎంత పరిశుద్ధంగా మన లోకంలో మనం కనిపించవచ్చు. అయితే దేవుడు కొన్ని మన జీవితంలోకి అనుమతించినప్పుడు మాత్రమే దేవుడు మన దేవుని బిడ్డలమా సాతాను బిడ్డలమా, మనం ఎవరిని ప్రేమిస్తున్నామా, దేవుని ప్రేమిస్తున్నామా, సాతాను క్రియలు ప్రేమిస్తున్నామా, సాతాను దాసులుగా ఉన్నామా, దేవునికి వారసులుగా ఉన్నామా అనేది మనం బయటపడుతుంది. మరి ఆ విధంగా చూసినప్పుడు నాకు నా ఒరిజినాలిటీ అనేది బయటపడిపోయింది. ప్రభువా, నిజం ప్రభువా, చాలా బాధ పెట్టాను. ప్రతిసారి గొడవ పడడం, మళ్ళీ రావడం, సారీ చెప్పడం. ఎందుకంటే శరీరం బలహీనమైంది కదా, కొన్ని విషయాల్లో మనం తగ్గించుకోలేము, మనం తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు. అయితే దేవుడు ఆ తర్వాత అది మళ్ళీ ఫ్రెండ్స్తో బస్సులో అలా వెళ్ళేటప్పుడు ఇలా జరిగింది అలా జరిగింది అని షేర్ చేసుకోవడం, ఇవన్నీ ఉంటున్నప్పుడు దాంట్లోంచి బయటకు రాలేకపోతున్నాను. అదేవిధంగా ఫెయిల్ అయిపోతా ఉన్నాను. ఇంకప్పుడు ప్రభు దగ్గర అన్నప్పుడు ప్రార్థన చేసుకోమన్నప్పుడు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపించింది ఏంటంటే, యు నెవర్ షేర్ ఎనీథింగ్ టు ద పీపుల్. నువ్వు ఎవరికి నీ యొక్క శ్రమలో నీ కష్టాలు ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఆ మాట అన్నప్పుడు చాలా కష్టంగా ఉండింది, కానీ నోట్లోంచి వచ్చేది మళ్ళీ బిగబట్టేసేవాడిని. ఆ కోపం తట్టుకోలేక ఎవరికొకరు చెప్పాలా అనేది అనిపించేది. అది ఎప్పుడైతే మానేశానో, మర్మరింగు సనుక్కోడు ఇవన్నీ మానేశాను. రెండోది ప్రార్థన చేసి స్టార్ట్ చేసినప్పుడు దేవుడు వాళ్ళకి నాకు మధ్య మంచి సమాధానం కలిగించాడు. ఆ తర్వాత దేవుడు శక్తిని ఇచ్చాడు వాటిని జయించడానికి. కాబట్టి ఏదైనా శ్రమ, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనుషులకు చెప్పుకుంటే దేవుడు సహాయం చేయడు. ఎందుకంటే వీఆర్ డిపెండ్ ఆన్ ద పీపుల్ రేదర్ దాన్ గాడ్. దేవుని మీద మనం ఆధారపడం. ఎప్పుడైనా కష్టం వచ్చిన మొట్టమొదట జనాల్లోకి వెళ్ళిపోయి మన స్నేహితులకి, కొలీగ్స్కో కదా, లేదా బంధువులకో ఇట్ట చేసింది కదా, ఇలా చెప్తున్నప్పుడు ఏమైపోతుంది, వాళ్ళు ఇంకా కొన్నేసినప్పుడు వాళ్ళ మీద ఇంకా మన హృదయంలో ఇంకా విషం చేరడే కానీ దాని నుంచి బయటపడడం చాలా తక్కువ మంది. మనం ఏదైనా చెప్పినప్పుడు అలా కాదు, అతనిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ చెప్పి వాళ్ళు మనం కలిపేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి దానికి కొంచెం ఆజ్యం పోసే వాళ్ళే ఉంటారు. అయితే దేవుడు అలా కాదు, వాటి నుంచి మనకి తప్పిస్తాడు. వాళ్ళ మధ్య ప్రేమ, మీ శత్రువుల మధ్య, మీ మిత్రులను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ శత్రువులని మిత్రుగా చేస్తాను అన్నాడు. దేర్ ప్రామిస్. నాకు దాదాపు 2010వ సంవత్సరం ఈ ప్రామిస్ ఇచ్చింది. మేనేజర్తో పెద్ద గొడవైనప్పుడు, నీ శత్రువు నువ్వు యూ షుడ్ ఓబే టు ద సుపీరియర్స్ అన్నాడు. మరి ఆ విధంగా నేను
వాళ్ళకి లోబడినప్పుడు వచ్చేటప్పుడు చాలా దుఃఖపడ్డాడు. ఆ జాబ్ మానేసి వేరే జాబ్లోకి వెళ్తున్నప్పుడు అదే మేనేజర్ చాలా దుఃఖపడ్డాడు. మరి కాబట్టి దేవుడు మళ్ళీ ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఎవరికి చెప్పలేదు. ఎంతో శక్తి. ఎందుకంటే మనం ఫస్ట్ దేవుడి మీద ఆధారపడాలా. అన్నీ అయిపోయిన తర్వాత, అంతా డ్యామేజ్ అయిన తర్వాత కాబట్టి మనం చేసే పనులు కాకుండా మనుషుల మీద ఆధారపడకుండా ముందు మనం చేసే పనులు మనం కరెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత దేవుడిని అడగకుండా మనం ఎప్పుడు చేస్తాము అంత డ్యామేజ్ మన సైడ్ ఎన్నో ఉంటాయి. ఆ తర్వాత ప్రభా ఇలా చేసాం ప్రభా క్షమించు ప్రభా అని దేవుని దగ్గర క్షమాపణ పొందిన తర్వాత ఆ తర్వాత ఇంకంతా డ్యామేజ్ అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తాం కదా. ఆ గుంట్లో దూకొద్దు అన్నప్పుడు గుంట్లో దూకేసి ప్రభా క్షమించు ప్రభు అంటే దేవుడు ఏమంటాడు క్షమించానంటాడు. అప్పటికే డ్యామేజ్ అయిపోయి ఉంటుంది కదా, కాళ్ళు ఇరిగిపోయి ఉంటే దేవుడైతే క్షమిస్తాడు. మన లైఫ్ కూడా అలాగే పోగొట్టుకున్న తర్వాత దేవుని దగ్గరికి వస్తాం. అయితే దేవుడు మనకి ఎందుకు అనిపిస్తాడంటే మన బలహీనతలు దేవుడు ముందు జయించిన తర్వాతే దేవుడు మనం వాడుకుంటాడు. ఆయన పాత్రగా ఉండాలంటే, ఆయనకి ఇష్టలుగా ఆయన శిష్యులుగా మనం ఉండాలంటే దేవుడు సాతాను వాడుకుంటాడు. ఖచ్చితంగా మనకి ఏ బలహీనత ఉందో ఆ బలహీనతకి సాతాన్ని మన జీవితంలో అనుమతిస్తాడు. అయితే ఆ సాతాను మనం జయిస్తున్నామా లేదా? ఫ్యామిలీతో కానీ ఎవరితో మాట్లాడి చెప్పడం అనేసాను, ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను, ఫాస్టింగ్ ఉండడం స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు దేవుడు నా హృదయంలో ఎంతో సంతోషాన్ని ఇచ్చాడు. ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభా ఏ పరిస్థితులు అయినా ప్రభా మరిన్ని ఎంత చెప్పి దాని ద్వారా సంతృప్తి పడుతుంటాం కదా. మనుషులు వాళ్ళు ఆకాశం సృష్టించిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎవ్రీథింగ్ పవర్ కంట్రోల్ పై హిమ్మల్ని మీకు పరిచారకులుగా మీ అధికారుల పైన ఉంచాను అంటున్నాడు దేవుడు. ఈరోజు మొన్న మరి చదువుతుంటే మీ అధికారులు మీరు లోబడి మీకు వాళ్ళు మీ పరిచారం చేయడానికి నేను వాళ్ళని ఏర్పరచుకున్నారు. అంటే కనీసం మనకి మన ఉద్యోగం తీయాలన్నా కూడా గాడ్ పర్మిషన్ ఉండాలి. మనకి శ్రమ మనకు రావాలన్నా గాడ్ పర్మిషన్ ఉండాలి. గాడ్ వాంట్ యూస్ పీపుల్ టు బికమ్ స్ట్రాంగ్. అన్నిట్లో మనము బలపడడానికి బాధ్యతలు జయించడానికి దేవుడు అనుమతిస్తాడే కానీ దేవుడు మరి నష్టపరిచే దేవుడు కాదు. కష్టపడవచ్చు కానీ నేను వాళ్ళు చెప్పాను కదా, నష్టపరిచే దేవుడు కాదు. కాబట్టి అదే ఆదికాండంలో 30 మరి యోసేపు జీవితం చూసుకుంటే యోసేపును కూడా ఆయన కళ దేవుడు ఆశీర్వదించాడు. యోసేపుకి చిన్న వయసులోనే అన్నదమ్ములతో ఉన్నప్పుడు ఏం చేశాడు, ఆ యొక్క అన్నదమ్ములతో ఉన్నప్పుడు ఒక విజన్ ఇచ్చాడు. అంటే ఒక రెండు సార్లు ఆ కళ్ళలో ఏమంది మొదటి కళ్ళలో ఆ వెన్ను ఒకటి నిలబడితే మిగతా 11 వెన్నులు వచ్చి బౌడం చేసినాయి. అంటే సాష్టాంగ పడినట్టు. అంటే అర్థం ఏంటంటే యోసేపు వచ్చి ఒక పెద్ద వెన్ను, ఈ 11 మంది వచ్చి అతని యొక్క అన్నదమ్ములు వాళ్ళంతా ఆయనకి సాష్టాంగ పడినట్టు. అదేవిధంగా రెండవ కళ మరి సూర్యుడు చంద్రుడు అతనికి నమస్కారం చేసినట్టు. అలాగే 11 నక్షత్రాలు అంటే 11 మంది అన్నదమ్ములు మిగిలిన వాళ్ళు ఇలా విధంగా బౌడం చేసినట్టు మరి దేవుడు మరి ఆ విధంగా జరిగినప్పుడు అతను ఇవన్నీ చాలా సంతోషంగా అన్నలతో చెప్పుకున్నాడు. వాళ్ళు ఏమైంది చాలా అసూయ పెట్టుకున్నారు. దేవుడు మనం ఆశీర్వదించినప్పుడు కూడా మా ఎత్తుకెళ్ళి అందరూ చెప్పకూడదు, యు షుడ్ నాట్ ప్రౌడ్. అక్కడ ఏమైంది, యోసేపుకి ఒక ప్రైడ్ అనేది వచ్చింది. నాకు దేవుడు ఎలా చూపించాడు, మీ అందరికీ నేనే అధికారిని కదా, లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు, అన్నల గురించి ఇలా చూపించాడు, అన్నోళ్ళ కంటే నేను అది హెచ్చుగా చూపించాడు అన్నప్పుడు అవి వదనలో పెట్టుకోవాలా. అయితే దీని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఆ తర్వాత ఏమైంది, వీళ్ళు అన్నలు అసూయ పెట్టుకొని అతను తీసుకెళ్లి ఐగుప్తు ఇష్మాయిల్ సంతానికి అమ్మేసినప్పుడు ఆ ఇష్మాయిల్ ఇదని తీసుకెళ్లి ఐగుప్తులో పొతిఫర్ అనే సైన్యాధిపతికి అమ్మేశాడు. చూసారా, మరి ఆ యొక్క యోసేపు జీవితం చూస్తే ఇంట్లో సంతోషంగా ఉండవలసిన వాడు ఎలా అయిపోయాడు, అమ్మివేయబడ్డాడు, బానిసగా తీసుకురాబడ్డాడు. కారణం ఏంటంటే కొన్ని మన యొక్క పొరపాట్లు అనేవి కొన్ని దేవుడు మనకి చూపించినప్పుడు వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అదేవిధంగా మరి యెషయా గ్రంథంలో మరి హిజ్కియా జీవితం కూడా, హిజ్కియాని దేవుడు ఎంతో ఆస్వాదించాడు. తరతరాల నుంచి ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఎవరి దావీదు గారి నుంచి సలోమాను
ఎంతో సమృద్ధి ఉంది ఇజ్రాయెల్ దేశంలో. ఎంతో భయంకరమైన అద్భుతమైన ఆభరణాలు, వింత వింతమైనవి రకరకాలు చేయబడ్డాయి ఆ యొక్క సొలొమోను టైంలో. అంత ఉన్నప్పుడు మరి ఏం చేశాడు, ఆ యొక్క హిజ్కియాకి అనారోగ్యం అయ్యి మళ్ళీ అతను బాగుపడినప్పుడు ఆ యొక్క బబులోన్ రాజు నుంచి ఆ యొక్క దూతలు వచ్చి అతన్ని క్షేమ సమాచారం అవడానికి ఆ యొక్క రాజు పంపించినప్పుడు ఇతను ఏం చేశాడు, అన్ని ఎత్తుకుపోయి చూపించేశాడు. ఏమైపోయింది, అన్ని ఎత్తుకు చూపించిన తర్వాత ఆ యొక్క యెషయా ప్రవక్త మరి వచ్చి మరి హిజ్కియా అడిగాడు, ఎవరు వచ్చారు అంటే, ఇలా బబులోన్ నుంచి ఇలా వచ్చారు. ఏం చేసావు అంటే, అన్ని చూపించావంటే ఏది వదలకుండా చూపించాను అని చెప్పాడు. అంటే అంటే రాధం ఒప్పుకున్నాడు అండి. అయితే ఆ తర్వాత దేవుడి నుంచి వచ్చిన అంటే నీ తర్వాత తరంలో ఇవేమీ లేకుండా వాడితో పాటు నీ కుమారులు కుమార్తెలు నీ రాజ్యంలో అన్ని పట్టుకెళ్ళిపోతారని చెప్పి ఆ రోజు దేవుడు ఆ యొక్క వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత హిజ్కియా మరణం తర్వాత బబులోనికి బందీగా పట్టుకెళ్ళారు. అంతా పోయిందండి. అండ్ రెండవది, మనము దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనము ఆ సమయం వచ్చినప్పుడు మనకి దేవుడు మనని మనుషులను మహింపరుస్తాడు, కానీ అయితే సమయం రాకముందు మనము ఈ విధంగా ప్రైడ్గా ప్రవర్తించకూడదు. కాబట్టి యోసేపు జీవితంలో కూడా ఏమైంది, ఆ విధంగా చేయబట్టి ఏమైంది, అతను అమ్మివేయబడ్డాడు. అయితే దేవుడైతే వదిలేయలేదు. దేవుడి యొక్క ప్లాను ఆయనలో ఆ యొక్క ప్రణాళిక ఉంది. ఆ యోసేపు జీవితంలో ఉంది, మన జీవితంలోనూ ప్రణాళిక ఉంది. అయితే యోసేపు ఆ తర్వాత నుంచి అతని జీవితంలో చూసుకుంటే ఎక్కడా కానీ పొరపాటు చేయలేదండి. యోసేపు జీవితంలో ఆ యొక్క పొతిఫర్ కుటుంబంలో ఎప్పుడైతే అడుగు పెట్టాడో, చెప్పాను కదా, దేవుని బిడ్డలు ఎక్కడున్నా ఎలా ఉంటారు, వెలుగ్గా ఉంటారు. మనం ఉంటే వాళ్ళకి సంతోషం ఉండాలి. మన ప్రార్థన ద్వారా వాళ్ళకి ఏదైనా నష్టం ఉన్నా కూడా దాని బయటకు వచ్చేయాలి. వీ షుడ్ ప్రే. మన స్నేహితులు, మన యొక్క కొలీగ్స్ ఎవరన్నా మనతో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లం తెలిసినప్పుడు వెరీ విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఒక యేసుప్రభు ఉన్నప్పుడు ఒక దేవుని ఎరగని ఆ యొక్క బ్రదరు నాకు చెప్పిన మాట ఏంటంటే, ఎలా నమ్ముకున్నావు బ్రదర్ నువ్వు అంటే, ఒక హాస్పిటల్లో చాలా సీరియస్ కండిషన్లో వాళ్ళ సిస్టర్ ఉన్నప్పుడు, అది ఒక క్రిస్టియన్ ఫెలోషిప్ హాస్పిటల్, అక్కడ ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ అంతా కలిసి ప్రార్థన చేస్తా ఉన్నారంట. అది చూసి, అరే నేను ఎక్కడా నా యొక్క జీవితంలో ఎప్పుడు నా గురించి, నా గురించి ఎవరు ప్రార్థన చేయరు కదా, కానీ వీళ్ళు ఎంతగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు అన్నప్పుడు అది ఆ మనసు కరిగిపోయి ఆ తర్వాత దేవుని వాక్యం ద్వారా పట్టపడి రక్షించబడ్డాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఆ యొక్క దేవునికి ఆ యొక్క మనకిచ్చిన ఒక గిఫ్ట్ ఏంటంటే, ఎవరి గురించి ప్రార్థన చేయరు మహా అంటే వాళ్ళ గురించి మనము తప్పుగాని కాదు, కానీ దేవుడు మనకి ఇచ్చిన కృప అది. ఎప్పుడు మన గురించి ప్రార్థన చేసుకున్న అవసరం, ఎప్పుడు మనం ఆశీర్వాదం పొందుతామంటే మనం వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు మన గురించి దేవుడు తెలుసు కదా, మన గురించి దేవుడు తెలుసు, వాళ్ళ గురించి తెలుసు. అయితే ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేస్తామో దేవుడు వాళ్ళని సహాయం చేస్తూ ఉంటాడు, వాళ్ళని దేవుడు రక్షిస్తాడు, మళ్ళీ వాళ్ళని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మన ప్రార్థన బట్టి ఆ ప్రార్థన ఏమవుతుంది, వాళ్ళందరూ పట్టబడతారు. ఎంత సంతోషం అండి. దేవుడు మనకి అవకాశం ఇవ్వడం అంటే మరి ఎంతమందికి ఉంటుంది. ఇట్స్ రియల్లీ గ్రేట్ గిఫ్ట్ మనకు ఆ విధంగా రావడం. కాబట్టి మనకి చుట్టూ మనం ఎలా ఉండాలి, వీ షుడ్ బి లైట్ టు ద పీపుల్. దేవుడికి మనము లైట్గా ఉండాలి. దేవుడు సంతోషపడుతుంటాడు మనం ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు. వాళ్ళ విషయంలో ఆ ప్రార్థన జీవితం ఉన్నప్పుడు ఏమవుతుందని తెలియకుండానే ఆ ప్రార్థన ద్వారా మనకు వచ్చే శోధనలు కూడా జయించేస్తాం. ఎందుకంటే ప్రార్థన ఎక్కువైనప్పుడు సాతానికి మనం ఎంత పాటలు పాడినా సాతాను కూడా పక్కన నుంచి కూర్చుంటది. సేవకుడు చెప్పాడు, పక్కన నుంచి కూర్చుంటదంట. ఎందుకంటే పాటల్లో మనం పాడేవి ఎలా ఉంటాయంటే, ప్రభా నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే లేకపోతే నా జీవితం లేదు ప్రభా కదా. పాటలు చాలా బాగా పాడతాం. అయితే ఒక సేవకుడు చెప్పారు, క్రైస్తవులు పాడే పాటల్లో ఒకటి కూడా నిజం ఉండదంట. ఒక్కడ కూడా నిజం ఉండదంట. నీ తోడు లేకపోతే నేను బతకలేను ప్రభా కదా. పాటలు మంచి మంచి పాటలు దేవుని కృపను బట్టి మంచి రాశారు. ఎక్కుజామునే విలపించితిని కదా నీ కొరకు నా పాపంలో శాపంలో. నిజంగా మనం అలా విలపిస్తున్నాం. అలా విలపిస్తే మన దేవుడు ఎప్పుడో మనని బాగా వాడుకునేవాడు. ఎప్పుడో మనకే తెలుస్తుంటది, నేను దేవుని పాత్రని, దేవుడితో ఉన్నాను, దేవుడు నాతో ఫ్రెండ్లీగా ఉన్నాడు, నాలో కోపం లేదు, నాలో ద్వేషం లేదు, నాలో అసూయ లేదు కదా, నాలో లస్టింగ్ ఆఫ్ ది ఉమెన్, నాలో ఇవన్నీ ఏం లేవు అంటే వీఆర్ వెరీ హ్యాపీ
కదా, ఎందుకంటే దేవుడితో మనకి రిలేషన్ బ్రేక్ అయిపోదు, ఇంకా కంటిన్యూ అవుతా ఉంటుంది. కానీ ఆ పాఠంలో అంత ఉన్నా సరే మనము అన్ని అబద్ధాలే పడతాం. కాబట్టి సాతాను కూడా పక్కన వచ్చి సప్పట్లు కొడతా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు సాతాను పారిపోద్ది. ఎందుకంటే ప్రార్థన అనేది మన దుఃఖంతో మన హృదయంలో నుంచి వస్తుంది, మన హృదయంలో దేవుడు చూపించే. ఎందుకంటే అది ఆ యొక్క ఒప్పుకోలు, ప్రార్థనలో రకరకాల థ్యాంక్స్ గివ్ ఉంటుంది, సంతోషంగా దేవుడు చేసిన మేలు గురించి. ఇవన్నీ చేస్తున్నప్పుడు సాతాను ఆ యొక్క వెలుగు తట్టుకోలేక వెళ్ళిపోతా ఉంటుంది. మిగతా టైం అంతా మనలో చీకటే ఉంటుంది. కాబట్టి దేవుడికి మనము ఈ యొక్క కృతజ్ఞత ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. సరే, అయితే మరి యేసేపు జీవితం మనం చూసుకున్నప్పుడు యేసేపుని ఆడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? వెలుగుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే కాలు పెట్టాడో ఆ ఇల్లు అంతా బ్లెస్సింగ్ గా ఉంది. కాబట్టి మనం కూడా బ్లెస్సింగ్ గా ఉండాలంటే ఏం చేయాలి? మనం కూడా వీ హ్యావ్ టు ఓవర్కమ్ అవర్ సిన్ఫుల్ లైఫ్. ఆ బ్లెస్సింగ్ గా ఉంది. అది చూసి ఒక బానిస అంటే ఎలా ఉంటారు? చైన్తో కట్టివేసి మరి వాళ్ళకి అవసరమైతే తిండి పెడతారు, లేకపోతే పెట్టరు. ఒక పూట పెడతారు, లేదా ఒక పూట ఫుడ్ కూడా పెట్టరు. పని మాత్రం 24 గంటలు చేర్చుకుంటా ఉంటారు. వాళ్ళు నిద్రపోనీరు, అలా ఉంటది. అలాంటి బానిసని ఆ ఇంటి మీద మొత్తం అప్పచెప్పేశాడు. అంటే అతను వచ్చింది ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చి, కనాను నుంచి వచ్చి ఇక్కడ ఐగుప్తు దేశంలో ఆ దేశం సంబంధించిన వాడు కాదు, ఒక బానిస ఇంటి మొత్తాన్ని అప్పచెప్పేశాడండి. చూడండి, అంటే మనం దేవుడి మీద ఆధారపడితే, దేవునితో ఇష్టంగా జీవిస్తే, పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదాలు అనేది దేవుడు ఎక్కడున్నా సరే మనం ఆశీర్దిస్తాడు కదా. దుబాయ్లో ఉన్న ఆశీర్దిస్తాడు, అబుదాబిలో ఇక్కడ ఉన్న ఆశీర్దిస్తాడు, బెంగళూరును ఆశీర్దిస్తాడు, నెల్లూరు వెంకటాచలంలో ఉన్న దేవుడు ఆశీర్దిస్తాడు. అయితే దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడు. అయితే దేవుడు చెప్పాను కదా, మన ఎక్కువ ఆశీర్దించేటప్పుడు ఎక్కువ పరీక్ష కూడా చేస్తూ ఉంటాడు. ఆ యొక్క యేసేపు యొక్క జీవితంలో దేవుడి యొక్క ప్రణాళిక ఏంది? ఇతను ఆ దేశానికి రాజుకి ఫ్రెండ్ పొజిషన్. అంటే రాజు ఇతను చెప్పిన ప్రకారం వినాలా. ఎవరు వింటారు? ఫ్రెండ్ వింటాడు కదా. ఇష్టమైనవాడు, బాగా ఇష్టపడేవాడు, ఫ్రెండ్గా ఉండేవాడు ఏం చేస్తాడు? మనం ఏది చెప్పినా వింటాడు. అయితే ఈ వాక్యం తర్వాత చదువుకోండి. మరి 89వ అధ్యాయంలో రాజు ఒంగోలు తీసి ఇచ్చేసాడు. ఎప్పుడు ఇచ్చాడు? యేసేపు ఆ యొక్క పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు, పొతిఫర్ ఒక భార్య అతన్ని బలవంతంగా కూడుకోవాలనుకున్నప్పుడు, ఇంత భయంకర పాపము నేను ఈ దేవుని ఎదుట ఎలా చేస్తున్నాం కదా. మనం అదే విధంగా మన పర్సనల్ లైఫ్ చూస్తే ఎవరు లేనప్పుడు మన జీవితం ఏంది కదా. మనం ఎలా ఉన్నాం? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పర్సనల్ లైఫ్, అవుట్ సైడ్ ఉన్నావు, అంతా బాగానే ఉన్నావు, కానీ పర్సనల్ గా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉంది? దట్ విల్ గివ్ ది ఒరిజినల్ జడ్జిమెంట్. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం, మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఎవరు లేనప్పుడు, ఒక పాపకు సంబంధంగా నీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ మొబైల్ ఎలా ఉంది? పరిశుద్ధమైన చూస్తున్నావా, లేకపోతే అపవిత్రమైన చూస్తున్నావా? అవి వచ్చినప్పుడు వాటిని వదిలేసి దేవునికి ఇంత భయంకర పాపం ఎలా చూస్తాను ప్రభా అని అంటున్నావా? ఆ విధంగా మరి ఆ యొక్క యేసేపు అన్నట్టు ఇంత భయంకర పాపం దేవుని ఎదుట దేవుడు ఉన్నాడా? దేవుడు చూస్తున్నాడు. ఆ యేసేపు, ఆ స్త్రీ చూడట్లేదు కదా. ఎవరూ లేరు అనుకుంటుంది స్త్రీ, కాకపోతే యేసేపు దేవుడు చూస్తున్నాడు. స్త్రీ మాత్రం ఓన్లీ యేసేపు అని చూస్తుంది కామత్వంతో. సరే, మనం కూడా ఈ మొబైల్ చూస్తున్నప్పుడు, కొన్ని వాతావరణంలో ఉన్నప్పుడు, ఒక ఫిల్తీ వర్డ్స్ అని మాట్లాడుతున్నప్పుడు, ఆ యొక్క స్నేహితుల మధ్య, కొలీగ్స్ మధ్య, నా మధ్య దేవుడు ఉన్నాడా? ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఇంత భయంకర పాపను ఎలా చేస్తాను అని చెప్పి లేచి వచ్చేసి, ప్రభా నిన్ను గాయపరిచేది ఏదైనా ప్రభా నేను వదిలేస్తాను ప్రభా అని నిలబడితే ఎంత సంతోషం అండి దేవునికి. మరి ఆ విధంగా యేసేపు నిలబడ్డాడు. ఇవారు ఈ లోకంలో ఏది నాకు అవసరం లేదు, నువ్వు దేవుడు నాతో ఉంటే చాలు అని నిలబడ్డాడు. దానికి నిలబడినందుకు అతనికి ఏంటి గిఫ్ట్ ఏంటో తెలుసా? ఆ స్త్రీ మరి లోబడిన కారణాన్ని బట్టి, యేసేపు లొంగకుండా ఉన్న కారణాన్ని బట్టి తీసుకెళ్లి 39వ అధ్యాయం ఆది కాండంలో తీసుకెళ్లి జైలు వేశారు. అయితే దేవుడి యొక్క ఆలోచనలు ఆకాశమంతా ఎత్తున ఇదేంది ఇక్కడ ఎలా ఉంది వాక్యము? మరి యేసేపు జీవితం ఏంది? మంచి ప్లాన్ ఉంది కదా, యేసేపు తీసుకెళ్లి జైలు వేసారని అనుకోవచ్చు కదా. అయితే దేవుడు ఆ దేశం మొత్తం పరిపాలించాల.
జోసెఫ్. దేవుడి యొక్క ప్రణాళిక, రాజులాగా పరిపాలించాలి. రాజు కాదు ఇంక పరిపాలించేది, ఆ యొక్క దేశాన్ని ఏసేపు పరిపాలించాలి. ఏసేపు అప్పచెప్పబోతున్నాడు. మరి ఏ అనుభవం లేదు, అతను రాజు కాదు, చిన్నప్పటి నుంచి కత్తి, ఏ స్వారీలు రావు, ప్రజలు పరిపాలించేది తెలియదు, ప్రజల మనసులు తెలియదు, మనసులో ఉన్న ప్రజల బాధలు తెలియదు. కాబట్టి జైల్లో దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడండి. అనేక మంది దొంగలు, అన్యాయంగా జైల్లో పడ్డవాళ్ళు కదా, మోసకరంగా జైల్లో పడ్డవాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, అనేక మందికి వాళ్ళ మధ్య పరిచయం చేశాడు. అక్కడ నేర్చుకున్నాడు. చిన్న వయసులో దేవుడు అతనికి ఆ అనుభవం లేనప్పుడు ఇవ్వకూడదు అనుకున్నాడు. ఎందుకంటే ఫెయిల్ అయిపోతాం ఒక్కసారి. మనకు కూడా మనకంటే పనికి మాలిన చేతగాని వాళ్ళందరూ దేవుడు ప్రమోషన్ ఇస్తుంటే వెరీ ఎంతో జలస్, చాలా బాధేస్తా ఉంటుంది. అయితే దేవుడికి తెలుసు. మరి ఎస్తేరు గ్రంథంలో కూడా మొర్దెకై ఉన్నాడు, హామాన్ ఉన్నాడు. ఎంతో శత్రువు ఆ యొక్క దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా వాళ్ళు చంపాలనుకున్నారు కాబట్టి భయంకరమైన శత్రువుకు సంబంధించిన ఆ వంశము. అది కూడా కాకుండా రెండోది రాజును కాపాడాడు మొర్దెకై ఒక కుట్ర జరిగినప్పుడు. అటువంటిది మొర్దెకైకి ఇవ్వకుండా హామాన్ అనే వేరే ఒక వ్యతిరేకమైన వ్యక్తికి ఇవ్వడం అనేది ఎంత భయంకరంగా ఉంటుంది. మనం అదేవిధంగా మనం బాగా పనిచేసి కష్టపడి పనిచేసి మన ప్రమోషన్ వస్తున్నప్పుడు ఏం పని చేయకుండా ఏదో అధికారులు పలుకుబడి బట్టో వాళ్ళకి మంచి పొజిషన్ వచ్చింది అనుకోండి, మన యొక్క హృదయ పరిస్థితి ఎలా ఉంటుంది? దట్ వాట్ గాడ్ వాంట్ టు సీ. దేవుడు వాటిని చూసే దేవుడుగా ఉన్నాడు. వీ షుడ్ ఎప్పుడు మన హృదయంలో అసూయ రాకూడదు, వీళ్ళు ఇలా వచ్చారు అలా వచ్చారు. ఎందుకంటే దేవుడు పరీక్షిస్తాడు వాళ్ళ విషయంలో. నువ్వు యూఆర్ వెరీ హ్యాపీ ప్రభువా, ఎందుకంటే దేవుడు అనుమతి ఇచ్చాడు వాళ్ళకి, దేవుడు బ్లెస్ చేశాడు. వాళ్ళ అన్యాయ మార్గంలో వచ్చినా దేవుడు అనుమతి ఇచ్చాడు వాళ్ళకి ఆ ప్రమోషన్. కానీ వాళ్ళని దేవుడు నేను ఎన్నుకున్నాను అంటున్నాడు. లేకపోతే ఈ లోకంలో టాప్ ఇంటెలిజెంట్లు, టాప్ చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద కులసులు, ఈ విధంగా వాళ్ళు మాత్రమే ఇలా ఆశీర్వదించబడేవాళ్ళు. అయితే అలా జరగట్లేదు కదా లోకంలో. ఏమి చేతగాని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, మొద్దుగా ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు, పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉన్నారు, పెద్ద పెద్ద స్థానాల్లో పెట్టాడు. వాళ్ళ కింద మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, మంచి మంచి టాపర్స్ వాళ్ళకి సలాం పెడుతున్నారు. ఎందుకంటే దేవుడి యొక్క క్రమం అలాగే ఉంటుంది. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కింద ఉంటారు, చిన్న చిన్న వాళ్ళు పైన ఉంటారు. కాబట్టి ఆయన యొక్క సృష్టి, ఆయన యొక్క ప్రణాళిక మనకు అర్థం కాదు. మనం ఆయన జ్ఞానాల మంది సముద్రంలో నీటి బొట్టు వంటిది. బట్ గాడ్ అలౌడ్ అవర్ లైఫ్. మనకంటే చేతగాని పని మనం పైన పెట్టినా కూడా థ్యాంక్ యూ, ఐ విల్ గో అండ్ సే టు ది పీపుల్ కంగ్రాచులేషన్. చాలా కష్టంగా ఉండేది 30 సంవత్సరాల క్రితం. అయితే దేవుడు బలపరిచి మాట్లాడినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ చీర్ఫుల్ ప్రభు, ఐ వాంట్ చీర్ఫుల్, ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు ద పీపుల్. ఏదైనా అవార్డ్స్ వచ్చినా ఐ వెరీ హ్యాపీ ఉండాలా. ఎందుకంటే దేర్ ఇస్ ఎ టైం, మనకు తెలుసు మన వర్త్ లేకుండా మన దాంట్లోకి వెళ్ళినా కూడా మనం ఫెయిల్ అయిపోతాం. మన శక్తి, మన స్థితిగతులు దేవునికి తెలుసు. దానికి మించి దేవుడు మనకి ఇవ్వడు. మన చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు కత్తిస్తాడా దేవుడు? తండ్రి కత్తి చేతికి ఏం చేస్తాడు? ప్రతిదీ నోట్లో పెట్టుకొని ఇలా లాగుతాం కదా, ఏది పెట్టుకుని నోట్లో పెట్టి ఇలా లాగుతూ ఉంటాం. ఏమవుద్ది? నోరు మొత్తం కట్ అయిపోద్ది, గొంతు కట్ అవుద్ది. అయితే పెద్ద అయిన తర్వాత కత్తిస్తే ఏం చేస్తాం? ఫ్రూట్స్ కట్ చేస్తాం. ఫ్రూట్స్ కట్ చేసిన కత్తిని మనం గొంతు మనం కట్ చేసుకోలేం కదా. దేవుడు కూడా ఆయన బిడ్డలు ఎక్కువ ప్రేమిస్తాడు. లోకంలో ఉండే సాతాను క్రియలు, సాతాను చేసే పనులన్నింటిని బట్టి మనము బాధపడకూడదు. కానీ వీఆర్ వెరీ హ్యాపీ బికాస్ అది మనం ఏ స్థితిలో ఉన్న దేవుడు మనం ఆశిస్తాడు. అక్కడ సంతోషం ఉంటుంది, అక్కడ సమాధానం ఉంటుంది మన జీవితాల్లో. ఎప్పుడు ఇవి ఉన్నప్పుడే మనకి మన ఆరోగ్యాలు బాగుండవు, మనసు బాగుండదు. వి ఆల్వేస్ వెరీ హ్యాపీ, వెరీ పాజిటివ్ మైండ్. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తే ఏమిటి, పోతే ఏమిటి. కాబట్టే యేసేపు కూడా హీస్ వెరీ హ్యాపీ. ఆడికి వెళ్ళాడు, అతను దేవుడు అతను జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ఒక్కోసారి నిరాశ నిస్సహులు వస్తాయి. కానీ ఇతను కూడా మరి రాజుగాడి నుంచి ఇద్దరు పనిష్మెంట్ అయింది వారికి. పక్షగాడు అంటే భోజనాలు సిద్ధపరిచేవాడు, పానకాయ అంటే ఆ యొక్క
పానకం అంటే జ్యూసులు అన్ని అందించేవాడు. మరి వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఆ యొక్క వాళ్ళు కూడా భయంకర కళ కన్నారు, కానీ సమయం ఎక్కువ లేదు. మరి ఆ కళ కన్నారు ఒకరికి వచ్చి కళ యొక్క దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంది, దేవుని బిడ్డలకి ఒకరికి ఒక గిఫ్ట్ ఇస్తాడు దేవుడు. ఆ యొక్క ఏసేపుకున్న గిఫ్ట్ ఏంటంటే కళలు భావం చెప్పగలిగే గిఫ్ట్ కదా. ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, దేవుని బిడ్డలకి అందరికీ ఉంటాయి. దేవుడు మనకి ఆయనకి ఆశీర్వదకరంగా ఆయన మహింపచేటువంటి గిఫ్ట్లు ఖచ్చితంగా ఉంటాయి కదా. అలా కూడా ఏసేపు ఒక గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ ద్వారా ఆ యొక్క కళను బయటపెట్టినప్పుడు ఒకటేమో మళ్ళీ నేను ఉరి వేయబడతావు, చనిపోతావు అని చెప్పాడు. ఈ యొక్క భక్షకాడు అంటే ఆహారం చేసే అతను మళ్ళీ నువ్వు వెనక రాజు దగ్గరికి వెళ్తావు, నువ్వు మళ్ళీ యుల్ బి బ్లెస్డ్, యుల్ బి అగైన్, నువ్వు రాజు దగ్గర ఉంటావు, రాజు పక్కన ఇప్పుడు ఉంటావు, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమనుకుంటాడు ఏసేపు, నన్ను జ్ఞాపకం చేసుకో నేను కదా. ఈ యొక్క ఆదికాండంలో 39లో ఏమంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నీ యొక్క శ్రమలో నేను అన్యాయం చేయలేదు, నేను దొంగిలించబడవద్దు, ఆ యొక్క కణా నుంచి దొంగిలించి తీసుకురాబడ్డాను ఐగుప్తుకి, అంత దయచేసుకో, నేను ఈ యొక్క దేశాన్ని వదిలి వెళ్ళిపోతాను కదా. అయితే దేవుడు ప్లాన్ అదా. అంత కష్టపడి దేవుడు ఆ యొక్క ఐగుప్తు నుంచి బానిసగా తీసుకొచ్చి అతను జైలు వేసి రిలీజ్ చేసి ఇంటికి పంపించడం కాదు కదా. గాడ్స్ ప్లాన్స్ వెరీ వండర్ఫుల్. మనం కూడా అనుకుంటాం ఏందబ్బా నా లైఫ్ ఎలా ఉంది, ఇక్కడ చూసిన ఫెయిల్యూర్స్, నాకేమి నా పరిస్థితి ఏందబ్బా అనుకుంటే దేవుడే ఆలోచనలో ఆకాశం అంత ఎత్తేనే. ఇది రాసి పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. 55 అధ్యాయము కదా, యెషయా 55లో దేవుడు అయితే ప్రామిస్ నా జీవితం అనేక సార్లు చూశాను. ఏంది లైఫ్ ఇలా అయిపోయింది, అందరూ మన ముందుగా మన అట్టే మనం అందరూ మన ముందు అలా వెళ్ళిపోతారు, జీవితం ప్రభావం అయిపోయింది అనుకున్నప్పుడు దేవుడు ఒకసారి ఆశీర్వాదం స్టార్ట్ చేశాడు, మళ్ళీ వెనక చూసుకోలేక. కాబట్టి ఏసేపు అబ్బా నాకు వద్దపై కష్టాలు, అక్కడేమో బానిసగా వెళ్ళి అక్కడ జైల్లో, అక్కడేమో స్త్రీ ఇబ్బంది పెట్టింది, ఆడేమో మళ్ళీ ఆడ యథార్థంగా ఉన్న తీసుకొని జైలు వేశారు, నా జీవితం జైల్లోనా అనుకుంటున్నాడు. అయితే దేవుడు అతొక సమయం ఉంది, అతనికి 30 సంవత్సరాల దాకా జైల్లోనే ఉంచాడు. ఎందుకంటే హీ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. అనేక శ్రమలు వెళ్ళాడు, బాధలు, అక్కడ వాళ్ళందరూ ఉపచారం చేశాడు. అక్కడ అధికారులు కూడా మరి అక్కడున్నా కూడా దేవుడు ఆశీర్వదించాడు కదా. అధికారులు అక్కడున్న జైలు అధికారులు కంప్లీట్ గా కొత్తగా వచ్చిన దొంగలందరినీ అప్పచెప్పేవాడు. వాళ్ళందరికీ ఇతనే చూసుకునేవాడు, ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలా, మనం ఏం చేయాలా, నువ్వు ఎలా ఉండాలా కదా. వాళ్ళకి పరిచారం చేశాడు. ఆ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆ తర్వాత 30 సంవత్సరాలు అయితే ఇతనే వెళ్ళిపోయాడు, రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ భక్ష్యకారుడు మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు? దేవుడు అతని జ్ఞాపశక్తిని తీసివేశాడు. ఎప్పుడైతే మంచి పొజిషన్కి వెళ్ళిపోయాడో మర్చిపోయాడు. అది చెప్పుంటే ఆ రోజే ఒకళ్ళ గురించి ఏం చేసేవాడు, తీసుకెళ్ళి అయ్యా నేను జైల్లో ఉన్నప్పుడు నాకు ఇలా కలిసాడు, మంచి వ్యక్తి, అతను ఏ తప్పు చేయలేదు పాపం అతనికి అంటే ఏమంటాడు, అతను భక్షకారుడు కదా, ఇప్పుడు అతనితో పాటు ఉండేవాడు కదా, వెంటనే అతను రిలీజ్ చేయమనేవాడు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇస్రాయేల్ వాళ్ళతో, వాళ్ళ అన్నదమ్ములతో మళ్ళీ అదే అసూయ, అదే బాధ, అదే దుఃఖం. మళ్ళీ దానివల్ల వాళ్ళ అన్నదమ్ములందరూ ఇంకా చాలా ఇబ్బంది పడేవాడు. అయితే దేవుడికి నీ యొక్క ఆలోచనలు భూమి అంత ఎత్తైనాయి, నా యొక్క ఆలోచనలు ఆకాశం అంత ఎత్తైనాయి. కాబట్టి మనం అనుకునే మార్గం ఎలాగ ఉంటుంది, మళ్ళీ స్పాయిల్ అయిపోయాయి. అయితే దేవుడికి ఇచ్చేస్తే మన మార్గం, మన లైఫ్ ఎలా అయిపోతుంది, అది మళ్ళీ పైకి మళ్ళీ దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని దేవుడు మరి అద్భుతంగా ఆస్వాదిస్తాడు. మరి దేవుడు ఈ విధంగా మనతో మరి మాట్లాడుతున్నప్పుడు మరి మనం కూడా మరి నిరాశ పడిపోతున్నాము, ప్రభా నా లైఫ్ ఇలా అయిపోతుంది, నా జీవితం ఇలా అయిపోతుంది అని అనుకుంటున్నాము. కొన్ని దేవుని బిడ్డలకు అనుమతిస్తున్నా అంటే నష్టపరచడానికి కాదు, కానీ ఇంకా మనం బలపరిచి ఇంకా దేవుడు బలంగా ఇక్కడ ఆశీర్వదించడానికి. అయితే ఆ విధంగా దేవుడు మరి యేసేపు జీవితంలో మరి అనుమతించలేదు వెళ్ళిపోవడానికి. ఆ తర్వాత మరి ఒక కళ వచ్చినప్పుడు రాజుకి, దాని ద్వారా మరి ఆ కళ చెప్పినప్పుడు దేవుడు ఆ యొక్క ఉంగరం తీసి ఇచ్చివేశాడు. ఆ విధంగా దేవుడు మరి ఆ తర్వాత ఆ యొక్క దేశం మొత్తం అప్పచెప్పేశాడు కదా. సమయం లేదు, మరి దేశం అంతా అప్పచెప్పేశాడు దేవుడు. ఇంతగా మనం ఆ విధంగా యేసేపుని ఆశ్రయించాడు. మళ్ళీ యేసేపు ద్వారా వాళ్ళ అన్నదమ్ములని అందరినీ మళ్ళీ ఆ యొక్క భయంకర కరువు వచ్చినప్పుడు మరి ప్రపంచం అంతా మళ్ళీ అన్న దగ్గర, ఆ తమ్ముడు దగ్గరే, ఆ తమ్ముడు ద్వారా మరి వాళ్ళంతా మళ్ళీ ఆహారం తినగలిగే వాళ్ళు, పోషించే వాళ్ళందరినీ.
గాడ్స్ ప్లాన్స్ వండర్ఫుల్. లేకపోతే ఏసేపు అక్కడ రాకపోకుంటే ఏమయ్యేది? ఆ విధంగా పోషించేవాళ్ళు కాదు. ఆ విధంగా మళ్ళీ వాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళు. అయితే ఆదములు ఎంత భయపడ్డారు బైబిల్ వాక్యం చదివినప్పుడు, మమ్మల్ని చంపేస్తాడేమో. అయితే మీరు వాళ్ళు చేయబట్టే, మీరు నన్ను ఆ విధంగా అమ్మబట్టే ఈరోజు మనందరం సంతోషంగా ఉన్నాం అన్నాడు. ఎంత సంతోషం అండి. రెండవది, ఆ స్త్రీ ఆ బలవంత పెట్టినప్పుడు ఏం చేస్తామండి? ఆ స్త్రీ వల్ల, ఆ పొతిఫర్ వల్ల జైల్లో ఉన్నాడు 2 సంవత్సరాలు. అదే మనం ఆ విధంగా మన ఏదో కారణంగా అన్యాయంగా మనం జైల్లోకి వెళ్తే మనం ఎలా ఉంటామో పగ తీర్చుకోవాలనుకుంటాం కదా. కానీ యేసేపు వాళ్ళు కూడా ఏం చేయలేదు. అందుకే యేసేపు గురించి బైబిల్లో రాయబడింది. హీఈస్ ద వండర్ఫుల్ పర్సన్, వీ షుడ్ ఫాలో. దేవుడు అటువంటి వాక్యం మనకి రాయబడినప్పుడు అది మన లైఫ్ లో మనకి పొందుపరుచుకోవాలా, మనం అనువదించుకోవాలా. అవును ప్రభావ, మేము కూడా యేసేపు లాగా ఉండాలి ప్రభావ. యేసేపు లాగా ఇంత ఆస్వాదించినప్పుడు మనకు చేసిన నష్టాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఉండబట్టే యేసేపు ఆశీర్వదించబడ్డాడు. వాళ్ళు ఆ స్త్రీ అలా చేయబట్టే జైల్లోకి వచ్చాడు. వాళ్ళు అమ్మబట్టే పొతిఫర్ ఇంటికి వచ్చాడు కదా. తేజ్ టైం ఈ బికమ్ ఆ దేశం మొత్తానికి పొతిఫర్ కూడా అధికారి అయ్యాడు, ఆ స్త్రీకి కూడా అధికారి అయ్యాడు కదా. కాబట్టి ఆ జైల్లో ఉండే అధికారులకు కూడా అధికారి అయ్యాడు, ఆ దేశం మొత్తానికి రాజు అయ్యాడు. దేవుడు కూడా గాడ్ విల్ బ్లెస్ బిఫోర్ హీ విల్ టెస్ట్. దేవుడు ఖచ్చితంగా మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం ఫెయిల్ అయిపోతున్నామేమో, మన యొక్క శరీరాశ, మన యొక్క హృదయంలో ఉండే చీకటి శక్తుల్ని మనము లోపలికి రమ్మంటున్నామేమో, వాటితో సంతోషంగా ఉంటున్నామేమో. దేవుడు మరి మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకోకుండా దేవుడు చూపించిన వాడు సరి చేసుకుంటే దేవుడు మనతో ఉంటాడు, మన ఫ్రెండ్గా ఉంటాడు, మన జీవితంలో వెలుగు ఉంటుంది. వీ షుడ్ బి వే లైట్. మనం లైట్గా ఉంటాం, అనేక మందికి మనం నడిపించే విధంగా ఉంటాం. అనేక మందికి మన జీవితం వల్ల, మన ప్రవర్తన వల్ల, మనం ఇలా జీవించడం ద్వారా అనేక మందికి ఒక ఆశ్చర్యకరంగా ఉంటాం. ఎంత మంచి బ్లెస్సింగ్ దేవుడు మనకి ఇస్తున్నాడండి. దేవుడు ఒక్కసారి సబ్మిట్ చేసుకుంటే దేవుడికి, మరి ఇటువంటి జీవితం మనకి దేవుడు ఇస్తున్నప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. మనం పరీక్షించుకొని దేవుడు మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకోకుండా దేవుడి దగ్గర మనం సరి చేసుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలు ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరు దేవుడు మీ అందరిని ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.